దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క మహిమతో మనమందరము నింపబడుదుము గాక. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా చక్కగా ఆయన ఆరాధించాం. ఒక విషయాన్ని గమనించండి. సాక్ష్యములు చెప్పాము, పాటలు పాడాము, ఆరాధన చేశాం. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మన సాక్ష్యములు కానీ మన ఆరాధన కానీ అంగీకరిస్తున్నాడా అన్నదే మనం ప్రశ్న వేసుకోవాలి. అంగీకరించబడే రీతిలో మనం ఉండాలి. మొట్టమొదటి చెప్పండి, మనం అంగీకరించబడకుండా మనం చేసేది ఏది అంగీకరించబడదు. మీరు మీ శత్రువులు ఎవరైనా మీరు వారిని అంగీకరించట్లేదు అనుకోండి, మీ ఇంటి పక్క వారిని కానీ లేకపోతే మీ ఇంట్లో ఉంటున్న వారిని, మీ తోటికోళ్ళ గారిని కానీ, అంటే వేరేగా ఉంటాయి, లేకపోతే కోడలు అత్తయ్య గారిని కానీ అత్తయ్య కోడల్ని కానీ అంగీకరించట్లేదు అనుకో, వాళ్ళు ఏదైనా పంపించారనుకో, బహుమానం కానీ లేకపోతే కర్రీ కానీ లేకపోతే ఏదైనా పిండి వంటలు కానీ పంపించారనుకో, నువ్వు అంగీకరిస్తావా? చెప్పాలి. వెంటనే తిప్పి పంపేస్తావు కదా, మాకు అవసరం లేదు, మాకు వద్దు, మేము తినం, మేము త్రాగం, పంపేస్తావు లేదా? ఎందుకని? నువ్వు వాళ్ళని అంగీకరించలేదు కాబట్టి వారు పంపినవి నువ్వు స్వీకరించలేకపోతున్నావు. అలాగే దేవుడు మనల్ని అంగీకరించకుండా మనము చెల్లించే స్తుతులు కానీ అర్పణలు కానీ ఎలా అంగీకరిస్తాడు? ముందు మనల్ని అంగీకరించాలి. అందుకని దావీదు అంటాడు, నా హృదయ జ్ఞానములు నా నోటి మాటలు నీకు అంగీకారములగునుగాక అంటాడు. మన హృదయ జ్ఞానాలు, మన నోటి మాటలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, ప్రాణాత్మ దేహములు ఆయనకు అంగీకారముగా ఉండాలి. సరెండర్ అవ్వాలి. మొట్టమొదటిగా ఏబేలు అర్పణ, బలి అర్పణ, కయ్యను అర్పణ దేవునికి తెచ్చారు, ఒకే దేవునికి. అప్పటికి వాళ్ళకి 10 మంది దేవుళ్ళు లేరు, ఒక్కడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. కయ్యను ఆయనకే అర్పణ తెచ్చాడు, ఏబేలు కూడా ఆయనకే బలి అర్పణ తెచ్చాడు. మరి ఏబేలు అర్పణ అంగీకరించబడి కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించబడలేదు? తక్కువ ఇచ్చాడనా? కాదు. ఏబేలును అంగీకరించాడు దేవుడు, ఆ తర్వాత ఏబేలు బలి అంగీకరించాడు. కయ్యను అంగీకరించలేదు దేవుడు, ఎందుకంటే దేవునికి అంగీకారముగా లేడు. పైపైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, పైపైన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, పైపైన దేవుని మహిమపరుస్తున్నాడు. అందుకే దేవుడు యేసుప్రభు అంటాడు, వారి పెదవులకు నేను సమీపముగా ఉన్నాను కానీ వారి హృదయాలకి నేను దూరంగా ఉన్నాను అంటాడు. పెదవులకు సమీపంగా ఉండడం అంటే పెదవులకు దగ్గరగా ఉండడం. దగ్గరగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, నోటితో స్తుతిస్తున్నారు, పెదవులతో నన్ను వారు ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరముగానున్నవి అంటాడు. వాళ్ళు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు తప్ప వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. దేవుడు అడిగింది నీ ఆస్తులు అంతస్తులు, నీ వెండి బంగారాలు ఏమీ కాదు, నీ హృదయం. పూర్తిగా నీ మనస్సు ఆయనకి సమర్పించాలి, నీ హృదయాన్ని ఆయనకి సమర్పించాలి. పూర్తిగా ప్రాణం, ఆత్మ, దేహం పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వాలి. ఈ 3 ఆయనవి, ఆయన కొరకే. కాబట్టి నువ్వు పూర్తిగా ఆయనకి అంగీకారంగా ఉండాలి. ఎలాగ అంగీకారంగా ఉండాలి? ఏ విధంగా అంగీకారంగా ఉండాలి? అంగీకారంగా ఉండకపోతే నువ్వు చేసే స్తుతులు కానీ, నువ్వు చేసే ఆరాధన కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ, నువ్వు పాడే పాటలు కానీ ఆయన ఎంత మాత్రం అంగీకరించడు. తోసివేస్తాడు, పక్కకి గెంటి వేస్తాడు. నాకు అవసరం లేదు, నాకు ఎక్కసం అయిపోయాయి, ఇవన్నీ నాకు అవసరం లేదు, నువ్వు నాకు హృదయం ఇవ్వకుండా ఇవన్నీ నాకెందుకు, నాకు అవసరం లేదు అంటాడు. అందుకని ఆమోసు 3:3 అంటాడు, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవగలదురా అంటాడు. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి ఎలా నడవగలదురు? ఎలా అవుతుంది? నడిచే స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు ఉంటున్నారండి,
వారిద్దరు హృదయం ఒకటవ్వాలి, వారిద్దరు మనస్సు ఒకటవ్వాలి, వారిద్దరి శరీరం ఒకటవ్వాలి. అవునా? మాట్లాడరే. దేవుడు ఏమన్నాడు? వారిద్దరూ ఇద్దరు కాదు ఒక్కరే అన్నాడు. అవునా? వారిద్దరూ ఇద్దరు కాదు ఒక్కరే అన్నాడు. అంటే వేరు వేరు కాదు, వారిద్దరూ అత్తుకుని ఉంటారు. పురుషుడు తన తండ్రిని విడిచిపెట్టి భార్యను అత్తుకుని ఉంటాడు. అంటే విషయాన్ని గమనించండి. ఇప్పుడు భార్య భర్తలే ఒకే ఇంట్లో ఉంటున్నారు, సమాజానికి భార్య భర్తలుగా కనబడుతున్నారు, కానీ వారి ఇద్దరు హృదయం ఒకటవ్వలేదు. ఇతని మాట ఆమెకు పడదు, ఆమె మాట ఇతనికి పడదు. ఇద్దరు కలిసి ఉంటున్నారు కానీ ఇంట్లో కొట్టుకు చేస్తున్నారు. ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటున్నారు. వారిద్దరి మాట ఎలా కలుస్తుంది? వారిద్దరు ఎలా నడుస్తారు? అంగీకారం లేదు, ఒకరంటే ఒకరికి అంగీకారం లేదు. అందుకని ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతి, అసమాధానము, పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. ఒకరి మాట ఒకరికి అతకదు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. అందుకని నేను చెప్తున్నాను, సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవలేరు. హనోకు అనే వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయంలో కనబడతాడు మనకి. 365 సంవత్సరాలు దేవునితో నడిచెను అని ఉంటుంది వాక్యం. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు దేవునితో నడిచాడట. ఆ తర్వాత నడిచిన తర్వాత అతడు ఇంకా కనబడలేదు. ఎందుకు కనబడలేదు? దేవునితో కలిసి 365 సంవత్సరాలు నడిచి ఇంకా కనబడలేదంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు అతను. ప్రాణముతో, శరీరంతో వెళ్ళిపోయాడు. అవునా? గుర్తుంచుకోండి, మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి భూమి మీద జరిగిన అద్భుతం అది శరీరంతో ఎత్తబడడం, పరలోక రాజ్యం వెళ్ళడం, రెప్పపాటున మార్పు చెంది వెళ్ళడం. అర్థమవుతుందా? మొట్టమొదటిగా జరిగిన కార్యం. అంటే 365 సంవత్సరాలు దేవునితో ఎలా నడిచాడు? సమ్మతింపకుండా నడిచాడా? ఆయన ఆజ్ఞలకు, ఆయన ఉద్దేశాలకు, ఆయన తలంపులకు, ఆయనకున్న అంతటికీ ఆయన లోబడ్డాడు. కాబట్టి హనోకు లోబడ్డాడు, కాబట్టి సమ్మతించాడు. కాబట్టి నీ చిత్తము ప్రభువా, నువ్వు ఎలా చెప్తే అలాగా, నువ్వు ఎలా నడమంటే అలాగా అని సమ్మతించాడు. కాబట్టి 365 సంవత్సరాలు నడిచాడు. ఒంటరిగా సింగిల్గా ఉన్నాడంటే కాదు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, అతనికి భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, మనవలు మనవరంటారు, 3 మంది ఉన్నారు. పెద్ద కుటుంబం. కుటుంబాన్ని ఒక పక్క నుంచి నడిపించుకుంటూ భక్తిలో తాను దేవునితో నడిచాడు 365 సంవత్సరాలు. ఇది అంగీకరించబడాలి. మొట్టమొదటిగా అంగీకరించబడాలి. అంగీకరించబడకుండా మనం దేవుని సన్నిధిలో ఎంత మాత్రం కూడా మన అర్పణలు అంగీకరించబడవు, మనం ఇచ్చే కానుకలు అంగీకరించబడవు, దక్షిణ భాగాలు అంగీకరించబడవు. అవి అంగీకరించబడాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అంగీకరించబడాలి. నేను ఎప్పుడు చెప్తాను, మరలా చెప్తున్నాను, మనమిచ్చే అర్పణల కన్నా మనమే ముఖ్యం దేవునికి. ఒక వ్యక్తి ముఖ్యం, కానీ వ్యక్తి అర్పించే అర్పణలు కాదు ముఖ్యం. ఎవరు ముఖ్యం దేవునికి? నువ్విచ్చే అర్పణల కోసం ఆయన దిగిరాలేదు, నీవిచ్చే అర్పణల కోసం ఆయన ప్రాణం పెట్టలేదు, నీవిచ్చే అర్పణల కోసం ఆయన రక్తం చిందించలేదు. నువ్వు కావాలని ఆయన దిగొచ్చాడు, నువ్వు బాగుండాలని ఆయన దిగొచ్చాడు. నీ కొరకే ఆయన రక్తం గార్చి చనిపోయాడు. నీవిచ్చే కానుకల కోసం, బంగారం కోసం కాదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? వెండి నాది, బంగారం నాది, 1000 కొండల మీద ఉన్న ఆ పశువులన్నీ నావే. నేను ఆకలి కొంటే మీతో చెప్తానా అంటున్నాడు ఆయన. నేను ఆకలి కొంటే మీతో చెప్తానా? నాకు ఆహారం కావాలి, నాకు భోజనం పెట్టండి అని మీతో చెప్తానా? అన్నీ నావే. ఈరోజు చూడండి, భూమి నాది, ఆకాశం నాది అంటున్నాడు ఆయన. మనమేమి భూమిని మొక్కలు చేసి అమ్మేస్తున్నాం మందని మన పేరు మీద రాసేసుకుని. భూమి ఎవరిది? ఆయనది. ఆకాశం ఎవరిది? ఆయనది. ఈ భూమి కోసం గొడవలు, కొట్లాట్లు, కోట్లు, కేసులు, అబ్బో బోళ్ళు తతంగం. ఎవరిది ఇది? ఈరోజు నేను పుట్టుకమంటే ఎక్కడిది అక్కడే ఉంటుంది. ఎంతోమంది దెబ్బలాడుకుని కోర్టులకు వెళ్ళారు, చచ్చిపోయారు, పట్టుకెళ్ళారు కూడానే. ఆయనది భూమి. భూమి నాది, ఆకాశం నాది అంటున్నాడు ఆయన. భూమి నాది, ఈ నేల నాది అంటున్నాడు ఆయన. ఆయన దానికోసం మనం దెబ్బలాడుకుంటున్నాం, మనం కొట్టుకు చచ్చిపోతున్నాం. అందుకని ముందు నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటే ఏది నాది కాదు అనిపిస్తుంది నీకు.
నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోలేనప్పుడు ఇది నాది, అది నాది, అది నాది, ఇది నాది అని ఇక్కడ ప్రయాసపడతాం. ఆ ప్రయాసపడిందంతా ఏమవుతుందో తెలుసా? ప్రయాసగానే మిగిలిపోతుంది. నీకంటూ ఏమీ ఉండదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఏది నాది కాదనండి చెప్పాలి. నాదంటూ లోకాన కొంతమంది నోర్లు మొండికెత్తుతున్నాయి, స్వరములు రావట్లేదు. ఏముంది లోకాన చెప్పాలి. ఏం లేకపోవటం ఏంటండి? పలానా పరలో 6 ఎకరాలు ఉంది, పలానా రోడ్డు అన్న బైబస్లో 10 సెంట్లు భూమి ఉంది. ఎవరి పేరున? మన పేరునే. మనకి బోల్డ్ ఉంది. ఎంత ఉంది? ఇటు చూస్తే అదిగో కొంగ వాలింది చూసారు అక్కడెక్కడో, అదంతా మందే. ఈ పక్కన ఫ్యాక్టరీలన్నీ మనయే. ఈ పక్కన పని చేస్తున్నారు చేలో, ఆ జనం కనపడుతున్న వాళ్ళందరూ మనోళ్ళే, ఆ చేనంతా మందే. ఈ పక్కన రైస్ మిల్లు మనయే. ముందుంది, వెనకాల ఉంది, కుడి పక్కన ఉంది, ఎడం పక్కన ఉంది. మరి పైన ఏమి లేదా? అక్కడేముంది? అస్సలు స్థిరపడేదే అక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ ఏమున్నా వదిలిపోయేదే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ లోకంలో నువ్వు 4 పక్కల సంపాదించుకున్న వేస్టే. అక్కడ సంపాదించుకోవాలి. అక్కడ మీకు నేను స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను 14:1 ఉంటుందన్నమాట. 1 కాడి నుంచి చదివితే, మీకు నేను స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, భయపడకండి, నేను వచ్చి మరలా నేనుండు స్థలంలో మీరు ఉండేటట్లు మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు ఆయన. స్థలములు సిద్ధపరచడానికి వెళ్తున్నాడట. అక్కడ మనకి స్థలం ఉంది, ఇక్కడ లేదు. అందుకని యేసుప్రభు వారి శిలువ బలియోగాన్ని చూడు, నీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ బలియోగం ఎలా జరిగింది? భూమికి ఆకాశానికి మధ్యలో జరిగింది. ఆయన పుట్టినప్పుడు సత్రంలో చోటు లేదు. భూమి ఆయనది, ఈ లోకమనే సత్రమే ఆయనది. కానీ ఆయన పుట్టినప్పుడు సత్రంలో చోటు లేదు. అంటే తనది కాని స్థలంలో జన్మించాడు. గుర్తుంచుకోండి. ఆయన సువార్త ప్రకటించడానికి పడవ ఎక్కాడు కదా, ఆ పడవ కూడా ఆయనది కాదు. అవునా? ఆయన సిలువు మోసాడు కదా, ఆ సిలువు కూడా ఆయనది కాదు, మనది. మనం మోయవలసిన సిలువు అది. గుర్తుంచుకోండి. ఆఖరికి ఆయన చనిపోయినప్పుడు సమాధిలో పెట్టారు చూసారు, ఆ సమాధి కూడా ఆయనది కాదు. ఆ సమాధి కూడా ఆయనది కాదు. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? ఏది మనకంటూ ఈ లోకంలో లేదు, ఏమీ సంపాదించుకోకండి, నాదంటూ ఈ లోకంలో లేదని చెప్తున్నాడు ఆయన. గుర్తుంచుకో. ఒక రోజున ఆయన అడుగుతాడు, ఒక శాస్త్రి కానీ ఒక పరిచయుడు కానీ అడుగుతాడు, ఏమనంటే, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఉండు స్థలము చెప్పు, నేను అక్కడికి వస్తాను అన్నాడు. వెంటనే వెనక్కి తిరిగి నవ్వి ఏమంటాడో తెలుసు ఆయన? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుషు కుమారుడు తలవాల్చడానికి కొంచెం స్థలమైనను లేదు, నాకు లేదు, స్థలం లేదు అన్నాడు. అర్థమవుతుందా? మనం దేనికోసం కొట్టుకు చచ్చిపోతున్నాం? అది లేకుండా బ్రతికాడు యేసయ్య. బ్రతకలేమా? బ్రతకొచ్చని చూపించాడు యేసయ్య. అందుకని చూడండి, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి ఈ లోకంలో నాకేది లేదని తలవాల్చుకున్నటకు స్థలం లేక తన భుజం మీద తానే తలవాల్చుకొని కన్ను మూశాడు యేసయ్య. తలవాల్చడానికైనా స్థలం లేక తన భుజం మీదే తాను తలవాల్చుకుని కన్ను మూశాడు ఆయన. ఆయనను వెంబడిస్తూ ఈరోజు నువ్వేం నేర్చుకున్నావు? ఆయన్ని వెంబడిస్తున్నావు, ఏం నేర్చుకున్నాం? ఏం గమనించాం? యేసయ్య బిడ్డలమని చెప్తున్నాం. మరి ఆయన జీన్సే, ఆయన గుణగణాలే, ఆయన బ్లడ్ మనలో ఉంటే ఆయన బుద్ధిలే. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య బిడ్డలమైతే యేసయ్యలా బ్రతకాల. చెప్పండి, ఎలా బ్రతకాలి? చెప్పాలండి, చెప్పాలి. ఇంకొకసారి స్వరం కరెక్ట్గా రావట్లేదు. బేసు పెంచండి, వాల్యూమ్తో పాటు బేస్ కూడా పెంచండి. నువ్వు కాదు, మీరు
పెంచండి. ఎలా బతకాలి? ఎలా బతకాలి? ఎలా బతకాలి? ఎలాగా? యేసులా జీవిస్తే, యేసులా చెప్పాలి. యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా బోధిస్తే లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. యేసులా జీవిస్తే, యేసులా బోధిస్తే, యేసులా ప్రార్థిస్తే లోకం మారిపోతుంది, పాపం పారిపోతుంది. మనము యేసులా మారాలి. అందుకని క్రీస్తు స్వరూపము మీలో ఏర్పరచబడేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. క్రీస్తు స్వరూపము మరలా మీలో ఏర్పరచబడేంత వరకు, అంటే క్రీస్తు స్వరూపములోనికి రావాలి మనం. ఆయన స్వరూపమును పోగొట్టుకున్నాం మనం. ఆయన స్వరూపమును పోగొట్టుకున్నాం, ఆయన పోలికను పోగొట్టుకున్నాం. నరుడు దేవుని స్వరూపం. మన స్వరూపమందు మన పోలికలో నరుణ్ణి చేయదుమా అంటున్నాడు ఆయన. ఆయన స్వరూపమందు ఆయన పోలికలో మనల్ని చేశాడు ఆయన. మనం మారాలి, ఆయన స్వరూపంలోకి మారాలి, ఆయన పోలికలోకి మారాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు అద్దం ముందుకెళ్ళి ఇలాగా అనుకోవడం కాదు. వాక్యం అనే అద్దం దగ్గరికి వచ్చి నేను యేసయ్య స్వరూపంలోకి మారానా లేదా, యేసు పోలికలోనికి వచ్చానా లేదా అనుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? మనం అంగీకరించబడాలి అనండి. అంగీకరించబడాలి.